అండి, మీ మణి కిచెన్ ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు బెండకాయ పులిహార పులుసు వండుకుందాం. మనం ఈ వండే విధానం మీకు చూపిస్తాను. ఇందులో కావాల్సిన పదార్థాలన్నీ చూడండి. 1 కేజీ బెండకాయలు తీసుకున్నాం. ఇందులో పోపులు చూడండి: మినపప్పు, శనగపప్పు, ఆవాలు, కొంచెం జీలకర్ర, ఎండుమిరపకాయలు ఉన్నాయండి. కారం ఎక్కడ వాడడం. ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు కొన్నొద్దో తీసుకోండి. ఒక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. కొంచెం కొత్తిమీర, కరివేపాకు, కొంచెం బెల్లం, చిన్న బెల్లం ముక్క, ఇంగో పొడి. మీకు తయారీ విధానం చూపిస్తాను. కొంచెం చింతపండు నానబెట్టుకున్నాను. ఇదిగోండి, మనం మూకుడు పెట్టుకుని పొయ్యి వెలిగించుకున్నాం. కొంచెం నూనె పోసుకుందాం. ముందుగా పోపు లేపించేసుకున్నామండి. ఇలాగే ఇది కొంచెం వేగిన తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలు వేసుకోండి. ఇది కూడా వేయించుకుందాం. చూడండి, వేగిపోయిన ఇలా తీసేసుకుందాం. ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం. బెండకాయలు వేసి వేయించేసుకుందామండి. చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఈ మిక్సీ పట్టేసుకుందాం, పొడవులా కట్టేసుకుందాం. చూడండి, ఒక 10 నిమిషాలు వేయించుకున్నాం. నూనెలో ఇలాగ వచ్చినాయి. వేగిపోయిన 2 ముక్కలు తీసేసుకున్నాం ప్లేట్లోకి. కొంచెం నూనె పోసుకుందాం. పచ్చిమిరపకాయలు వేసేసుకోండి. ఇలాగా చింతపండు పులుసు పోసేసుకోండి ఇందులోను. చూడండి, పులుసు పోసేసుకున్నాం. అందులో చిన్న బెల్లం ముక్క తీసుకున్నాం కదా, ఇది వేసేసుకోండి. కొంచెం కరివేపాకు వేసేసుకోండి. ఇలాగా కొంచెం కొత్తిమీర, కొంచెం పసుపు. ఈ పొడుము పట్టుకున్నాం కదండి, వేపించుకున్నాయి. ఈ పొడుము కూడా వేసేసుకుందాం. ఇలా వేసి మొత్తం కలిపేయండి. ఇలా సరిపోయినంత కళ్ళుప్పు వేసుకోండి. ఈ పులుసు ఇలా మరిగేటప్పుడు కొంచెం ఇంగువ పొడి ఇలా వేసుకోండి. తర్వాత ఇప్పుడు వేపించుకున్న బెండకాయ ముక్కలు ఉన్నాయి కదా, పులుసు మరిగేటప్పుడు అలా వేసేసుకోండి. చూద్దామండి, పులుసు ఉడికిందేమో. ఉడికిపోయిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుందాం. గిన్నెలోకి తీసేసుకుందాం. ఇలాగా బెండకాయ పులిహార పులుసు అండి. ఇది చాలా బాగుంటుంది. బెల్లం కావాలంటే మీరు కొంచెం వేసుకోవచ్చు, బాగుంటుంది. రెడీ అయిపోయిందండి మనకి బెండకాయ పులిహార పులుసు. చాలా బాగుంటుంది. ఇలా వండుకోండి. ఈ కూర మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్లో చెప్పండి.